హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక రోబో మీ రోజువారీ పనులు చేస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు మీ ట్రైన్ టికెట్ బుక్ చేయడం, ఆఫీస్ మీటింగ్ షెడ్యూల్ చేయడం, లేదా మీ పంటల గురించి సమాచారం ఇవ్వడం. ఇది కల్పన కాదు, ఇది నిజం అవ్వబోతుంది. ఇప్పటిదాకా ఏఐ తీసుకువచ్చిన ఈ సాంకేతిక విప్లవం గురించి అందరికీ తెలుసు. జస్ట్ కేవలం ఒక చాట్ బోట్గా ఉండే ఈ ఏఐస్ ఇప్పుడు ఏజెంట్స్లా మారనున్నాయి. సో ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి, మన జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా చూడబోతున్నాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో చివరి వరకు ఎవరు మిస్ కాకండి. ఏఐ ఏజెంట్స్ అంటే స్మార్ట్ టెక్నాలజీ సహాయకులు. ఇవి సాధారణ చాట్ బాట్ లాంటివి కావు. అవి కేవలం ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తాయి, కానీ ఈ ఏఐ ఏజెంట్స్ పనులు చేస్తాయి. అయితే 2025లో ఈ ఏజెంట్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి. ఇవి ఆలోచిస్తాయి, నేర్చుకుంటాయి, మనకు తెలియకుండానే పనులు పూర్తి చేస్తాయి. ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు లాంటి టెక్ హబ్లలో ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా దీనిలో భాగం. సరే, అసలు ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి స్మార్ట్ సాఫ్ట్వేర్ సహాయకులు. మనం చెప్పిన పనులను ఆలోచించి ప్లాన్ చేసి పూర్తి చేస్తాయి. ఉదాహరణకు, మీరు హైదరాబాద్ నుండి విజయవాడకు రైల్ టికెట్ బుక్ చేయి అని అంటే అది ఆన్లైన్లో రైల్వేస్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి టైం, సీట్, ధర చూసి బుక్ చేసి మీకు కన్ఫర్మేషన్ పంపుతాయి. మన చేతి వేళ్లను కూడా మన స్క్రీన్పై తాకనవసరం లేదు, మొత్తం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇవి సాధారణ చాట్ బాట్లు లాంటివి కావు. చాట్ బాట్లు కేవలం ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తాయి. ఏఐ ఏజెంట్స్ మాత్రం ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటాయి. మనందరికీ తెలిసిన అమెజాన్ అలెక్సాలా వాయిస్ రూపంలో కూడా పనిచేయవచ్చు. అయితే ఈ ఏఐ ఏజెంట్స్ మాత్రం ఆ అలెక్సా వంటి వాటి కంటే స్మార్ట్. మీ షాపింగ్ లిస్ట్ రెడీ చేయడం నుండి ఆర్డర్ పెట్టడం వరకు అన్నీ చేయగలవు. 2025-26 లోపల ఇవి టెక్స్ట్, వాయిస్ లేదా యాప్ రూపంలో మన ఫోన్, కంప్యూటర్స్లోకి రానున్నాయి. ఫ్యూచర్లో మనం రోబో సినిమాలో రోబోట్ని చూసినట్టుగా మన కళ్ళ ముందే రోబోట్స్ రూపంలో కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రీసెంట్గా 2025 ఏప్రిల్లో ఎన్విడియా తమ జీటీసీ కాన్ఫరెన్స్లో కొత్త ఏఐ ఏజెంట్ టూల్స్ను అనౌన్స్ చేసింది. వాటికి సంబంధించిన వీడియోస్ మీరు ఇక్కడ చూడవచ్చు. వీటి గురించి వీడియో చివరలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు అసలు ఈ ఏఐ ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఏఐ ఏజెంట్స్ అనేవి ఒక పెద్ద బ్రెయిన్ లాంటివి. ఇవి లాంగ్వేజ్ మోడల్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకొని ఇంటర్నెట్లో సమాచారం సేకరించి ఆ పనిని ప్లాన్ చేసి చేస్తాయి. అయితే ఈ ప్రాసెస్ని కొన్ని స్టెప్స్గా విభజించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఎన్ఎల్పి. ఏఐ ఏజెంట్స్ మొదట మన మాటలను అర్థం చేసుకోవాలి. దీనినే సైన్స్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అంటారు. ఇవి పెద్ద లాంగ్వేజ్ మోడల్స్పై ఆధారపడతాయి. అంటే బిలియన్ల కొద్ది వాక్యాలు, టెక్స్ట్లను నేర్చుకున్న న్యూరల్ నెట్వర్క్. ఉదాహరణకు, మీరు నాకు హైదరాబాద్ నుండి విజయవాడకు రైల్ టికెట్ బుక్ చేయి అని తెలుగులో చెప్పారనుకోండి. ఏఐ ఏజెంట్ మీ వాక్యాన్ని విడగొట్టి హైదరాబాద్, విజయవాడ, రైలు టికెట్ బుక్ అనే కీలక పదాలను గుర్తిస్తుంది. ఈ సైంటిఫిక్ ప్రాసెస్లో ఏజెంట్ మీ ఇంటెన్షన్ మరియు కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటుంది. మీరు రైలు టికెట్ కావాలని చెప్పారు, సో ఆ ఏజెంట్ బస్ లేదా ఇతర ఏ వాహనాలు కాదని తెలుసుకుంటుంది. 2025లో ఈ ఎన్ఎల్పి టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. తెలుగు లాంటి భారతీయ భాషలని కూడా ఇవి సరిగ్గా అర్థం చేసుకుంటున్నాయి. ఇది ఒక మాయాజాలం లాంటిదైతే ఏమాత్రం కాదు. మిలియన్ల క్యాలిక్యులేషన్లు, డేటా ప్రాసెసింగ్లు వీటి వెనుక నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. సెకండ్ వన్, డీప్ లెర్నింగ్ మరియు డెసిషన్ మేకింగ్. ఏఐ ఏజెంట్స్ కేవలం అర్థం చేసుకోవడమే కాదు, నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి డీప్ లెర్నింగ్ అనే సెంటెన్స్ టెక్నికల్గా వాడుతారు. ఇవి న్యూరల్ నెట్వర్క్స్తో రూపొందించబడతాయి. ఇవి మన బ్రెయిన్లోని న్యూరాన్స్ లాగా పనిచేస్తాయి. ఈ నెట్వర్క్స్ బిలియన్ల కొద్ది డేటాను డేటా పాయింట్ల నుండి నేర్చుకుంటాయి. అందుకే దీనిని లెర్నింగ్ అనే పేరు పెట్టారు. ఉదాహరణకు, మీరు రైల్ టికెట్ బుక్ చేయి అని చెప్పారు కదా. ఏజెంట్ ఇప్పుడు ఆలోచిస్తుంది, ఏ రైలు బెస్ట్, ఏ సమయం, ఏ సీట్. ఇంటర్నెట్లో ఈ సమాచారం మొత్తం సేకరించి ఒక ప్లాన్ తయారు చేస్తుంది. ఈ ప్లాన్ తయారీకి డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగపడతాయి. ఇవి గతంలో ఎలాంటి టికెట్స్ బుక్ చేశారు, ఏవి వినియోగదారులకు నచ్చాయి అని చూసి బెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటాయి. సైన్స్ పరంగా ఇది ఒక ప్రాబబిలిటీ మోడల్.
అంటే ఏ ఆప్షన్ సరైనదో క్యాల్కులేట్ చేసి ఎంచుకుంటుంది. ఇక థర్డ్ వన్ రియల్ టైమ్ ఇంటరాక్షన్ మరియు ఏజెంటిక్ బిహేవియర్. సైన్స్లో దీనిని అటానమస్ డెసిషన్ మేకింగ్ అంటారు. అంటే ఇవి స్వయంగా ఆలోచించి యాక్షన్ తీసుకుంటాయి. దీనికి రియల్ టైమ్ డేటా ఇంటిగ్రేషన్ అనే టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రైల్ టికెట్ బుక్ చేసినప్పుడు ఏఐ ఏజెంట్ ఇంటర్నెట్లో రియల్ టైంలో సమాచారం సేకరిస్తుంది. ట్రైన్స్ యొక్క టైం టేబుల్స్, సీట్స్ అవైలబిలిటీ, ధరలు. ఒకవేళ టికెట్ అవైలబుల్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ రైళ్లు లేదా తేదీలను సజెస్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనే సైంటిఫిక్ మెథడ్ ఉపయోగపడుతుంది. ఇవి ఏజెంట్స్కి ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకునే శక్తిని ఇస్తుంది. ఫోర్త్, ఇంటిగ్రేషన్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్. సైంటిఫిక్గా చెప్పాలంటే ఏఐ ఏజెంట్స్ ఒక్కటి పనిచేయవు, ఇవి ఇతర సిస్టమ్స్తో కలిసి పనిచేస్తాయి. దీనినే క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు. ఏజెంట్ మీ ఫోన్లో ఉండవచ్చు, కానీ దాని యొక్క బ్రెయిన్ క్లౌడ్ సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక పెద్ద డేటా సెంటర్స్లో. ఉదాహరణకు రైల్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఏజెంట్ ఐఆర్సిటిసి వెబ్సైట్తో కనెక్ట్ అవుతుంది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని సేకరించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో బుకింగ్ పూర్తి చేస్తుంది. ఇవన్నీ క్లౌడ్ ద్వారా సెకండ్లలో జరుగుతాయి. ఫిఫ్త్, సెల్ఫ్ లెర్నింగ్. చివరిగా ఏఐ ఏజెంట్స్ నిరంతరం నేర్చుకుంటాయి. దీనినే సైన్స్లో మెషిన్ లెర్నింగ్ అని అంటారు. ఇవి మీ అలవాట్లను గమనిస్తాయి. మీరు గనుక నిరంతరం ఏసీ టికెట్స్ మాత్రమే బుక్ చేస్తారని వాటికి తెలిస్తే తర్వాత ఆటోమేటిక్గా ఏసీ ఆప్షన్ మాత్రమే సజెస్ట్ చేస్తాయి. ఈ సెల్ఫ్ లెర్నింగ్ వెనుక ఫీడ్బ్యాక్ లూప్స్ అనే సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. ఏజెంట్ తన తప్పుల నుండి నేర్చుకొని మెరుగుపడుతుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కేవలం సెకండ్స్లలో జరిగిపోతుంది, కానీ వెనుక బిలియన్ల క్యాలిక్యులేషన్లు, డేటా ప్రాసెసింగ్, న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. అయితే ఇంత అడ్వాన్స్గా ఉన్న ఈ ఏఐ ఏజెంట్స్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఈ టెక్నాలజీ రోజు రోజుకు అడ్వాన్స్ అవుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు దీనిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మొదట ఎన్విడియా గురించి మాట్లాడుకుందాం. ఇది ఏఐ టెక్నాలజీలో లీడర్. 2025 ఏప్రిల్లో ఎన్విడియా తమ జీటీసీ కాన్ఫరెన్స్లో కొత్త ఏఐ ఏజెంట్ టూల్స్ను అనౌన్స్ చేసింది. వీళ్ళు నిమ్ మైక్రో సర్వీసెస్ అనే సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ఇవి కార్లు, రోబోట్స్, ఫ్యాక్టరీలలో ఏఐ ఏజెంట్స్ని సులభంగా రన్ చేయగలవు. ఉదాహరణకు మన అందరికీ తెలిసిన అటానమస్ కార్స్. ఇప్పుడు వస్తున్న అటానమస్ కార్స్ కంటే ఎంతో అడ్వాన్స్గా ఎన్విడియా వాటి యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది. వీళ్ళు జనరల్ మోటార్స్తో కలిసి 2027 నాటికి అటానమస్ కార్లను రోడ్డుపైకి తీసుకురానున్నారు. ఇవి జిఎం యొక్క సూపర్ క్రూజ్ సిస్టమ్ని మరింత అడ్వాన్స్ చేస్తాయి. అంటే మీరు హైదరాబాద్ నుండి విశాఖకు వెళ్ళాలి అనుకుంటే కార్ ఆటోమేటిక్గా వెళ్తుంది. మీరు సీట్లో కూర్చొని మూవీ హ్యాపీగా చూడొచ్చు. అయితే ఇది మన దేశంలో అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో రోడ్లు కాస్త క్లిష్టం. ట్రాఫిక్, జంతువులు, హఠాత్తుగా వచ్చే స్పీడ్ బ్రేకర్లు వీటికి భంగం కలిగించవచ్చు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్న ఏఐ డెవలప్మెంట్ స్టేజ్తో పోలిస్తే ఇలాంటి పరిస్థితులను కూడా ఫ్యూచర్లో నేర్చుకుంటాయి. అయితే హైదరాబాద్లోని స్టార్టప్లు, టాటా, మహీంద్రా లాంటి కంపెనీలు ఇప్పటికే ఏఐ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ను టెస్ట్ చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇవి మన రోడ్లపై కనిపించే అవకాశం ఉంది. ఇంకా అమెజాన్ తమ నోవా యాక్ట్ అనే ఏఐ ఏజెంట్ని 2025లో లాంచ్ చేసింది. ఇది వెబ్ బ్రౌజర్ని కంట్రోల్ చేసి ఆర్డర్స్ పెట్టగలదు, షెడ్యూల్స్ మేనేజ్ చేయగలదు. అలాగే చైనాలో GUAI అనే కంపెనీ ఫ్రీ ఏఐ ఏజెంట్ని రిలీజ్ చేసింది. ఇది ట్రావెల్ ప్లానింగ్స్ లాంటివి చేస్తుంది. అయితే ఈ ఏఐ ఏజెంట్స్ అటానమస్ కార్లతో పాటు ఇతర రంగాలలో కూడా భారీగా విస్తరిస్తున్నాయి. దీనిలో మొదటిది అగ్రికల్చర్. ఎందుకంటే ఈ ఏఐ ఏజెంట్స్ వెదర్ రిపోర్ట్స్తో పాటు ఏ పంటకి ఏ ఎరువు వాడాలి, ఎలా సాగు చేయాలి, ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకి ఎలాంటి ధర ఉందో ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ ఏఐ ఏజెంట్స్ మనకు తెలియజేస్తాయి. అయితే తెలుగు భాషలలో ఈ యాప్లు వస్తే గ్రామీణ రైతులకు ఇంకా సులభం. అలాగే మెడికల్ ఫీల్డ్లో కూడా ఇవి భారీ విప్లవాన్ని తీసుకురాబోతున్నాయి. 2025లో డా విన్సీ సర్జికల్ సిస్టమ్ లాంటి రోబోట్స్ సర్జన్లకు సహాయం చేస్తున్నాయి. ఉదాహరణకు గత ఏడాది యూరోప్లో ఒక లోబెక్టమీ సర్జరీ, అంటే ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించే ఆపరేషన్ వెర్సియస్ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్తో చేశారు. ఈ రోబోట్ ఏఐతో పనిచేస్తుంది. వయసు పైబడిన సర్జన్స్ చేతులైన వణుకుతాయి, కానీ ఈ ఏఐ రోబోట్స్ యొక్క చేతులు
చాలా యాక్యురేట్గా పనిచేసేలా డిజైన్ చేస్తారు. అంతేకాదు వాట్సాప్లో రీసెంట్గా వచ్చిన ఆగస్ట్ ఏఐ, ఈ ఏఐ మనకున్న సిమ్టమ్స్ని చెప్తే మనం ఏం వాడాలి, ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలో కూడా ఇది ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఇలా ఏఐ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, షిప్పింగ్ లాంటి ఎన్నో అనేక రకాల రంగాలలోకి ఏఐ ప్రవేశించింది. అయితే అంతా బాగుంది, కానీ వీటితో సవాళ్ళు కూడా లేకపోవు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది జాబ్స్. అయితే మనం జాబ్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎన్ని జాబ్స్ అయితే పోతాయో అన్నే జాబ్స్ క్రియేట్ కూడా అవుతాయి. ఇక రెండవ సవాళ్ళు ప్రైవసీ. మన మొబైల్లో ఉన్న ఫోన్ నెంబర్, ఫైల్స్, ఇమేజెస్, డేటా ప్రతిదీ కూడా ఈ ఏఐ యాక్సెస్ చేస్తుంది. సో మన ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మూడవది ఖర్చు. ఈ టెక్నాలజీని అందరూ అడాప్ట్ చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. సో మనలాంటి సామాన్యులకు ఇవి ఎంతవరకు మనకు అందుబాటులోకి వస్తుందో అనేది చెప్పలేం. ఇక నాలుగవది ట్రస్ట్, నమ్మకం. ఒక ఏఐ ఏజెంట్ని ఎంత అడ్వాన్స్గా డెవలప్ చేసినా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా తప్పు చేస్తుంది. మరి వీటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మనం ఎంతవరకు ఆధారపడాలి? ఈ సవాళ్ళను అధిగమించడానికి కంపెనీలు నిరంతరం పనిచేస్తున్నాయి. మనం కూడా ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఏఐ ఏజెంట్స్ మన భవిష్యత్తు. ఇవి మన జీవితాన్ని సులభం చేస్తాయి. సో మీరు ఈ ఏఐ ఏజెంట్స్ని ఎలా ఉపయోగిస్తారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. తరువాత వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.